నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ క్లబ్ లో ₹2 కోట్లు నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టామని, 6 నెలల్లో పూర్తి చేస్తామని, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. పట్నంలో 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు, 300 కోట్లతో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, 1400 కోట్ల విలువైన రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే పాత టౌన్ హాల్లో ₹10 కోట్లతో లైబ్రరీ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు గోలి అమందిర్ రెడ్డి, సెక్రటరీ చల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రిసార్ట్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నల్గొండ టౌన్లో ఉన్నట్టు, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టు అనిపిస్తలేదు. ముందుగా నల్గొండ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారిని, వెంకటరమణ గారు, ఇంకా ఈసీ మెంబర్లని, మా మురళీధరరావు గారు, ఇంకా దీనికి కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ 2 కోట్ల రూపాయలతోని మున్సిపల్ కార్పొరేషన్ చేసిన, నేను కార్పొరేషన్ చేసిన, ఇంత డెవలప్మెంట్ చేసిన క్లబ్ను కూడా మీరు సమాంతరంగా డెవలప్ చేస్తున్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, దాదాపు 830 మంది మెంబర్స్ ఉన్న ఈ క్లబ్లో తప్పకుండా మా మేయర్ గారు బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదంతో మొదటి కార్పొరేషన్ మేయర్గా ఒక సోదరిమని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించడం, అలాగే మా జానకి మరొక సోదరి కార్పొరేటర్గా, అలాగే మా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు కార్పొరేటర్గా, ప్రేమ్ కరణ్ రెడ్డి గారు అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే వేదిక ఉన్న మా పెద్దలు ఇక్కడ ఉన్న అందరూ కూడా పేరు పేరుగా పరిచయం కావడం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చే 5 సంవత్సరాలు భువనగిరి ఎంపీగా ఉన్నా, మళ్ళీ మా కుమ్మరమోహన్ రెడ్డి గారు, మా ఇతర నాయకులు, ఇప్పుడు తిప్పర్తి నల్గొండ మార్కెట్ రమేష్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, అనూప్ రెడ్డి కానీ, నేను 5 ఏళ్ళు మధ్యప్రదేశ్ ఉంచిపోయేది. కానీ వాళ్ళు ఆర్గనైజేషన్ అంటే లైవ్లో ఉంచుతూ మళ్ళీ 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి వారెంత కష్టపడ్డారో మీరు పట్టణ ప్రజలు ఆశీర్వదించి మళ్ళా 55,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర మంత్రిగా చేసిన మీకు ధన్యవాదాలతో పాటు ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేరని, ఈ సందర్భంగా ఒక డెవలప్మెంట్తో మీ రుణం తీర్చుకోవాలని లక్ష్యంతో ఈరోజు ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత కష్టమైనా, ఎన్ని ఒత్తిడున్నా నల్గొండ కార్పొరేషన్, నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధిని మర్చిపోకుండా ఇటు టౌన్ అభివృద్ధి కానీ, అటు రైతులకు సంబంధించిన నా జీవితకాలం కోరిక ఏంటంటే శ్రీశైలం సొరంగ మార్గం ఇక్కడనే కోటిరెడ్డి గారు ఉండే కదా పెద్ద మంచి మన తిప్పటి మాజీ మార్కెట్ చేరుకు నల్గొండ సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారు అడుగుతుండే ఉన్నాడు, వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ గారు కూడా ఉన్నారు, యాదవ్ కుమార్, మన అప్పాయిపేట వాస్తవుడే ఈ ఏఎంఆర్ ప్రాజెక్ట్ దాదాపు 1/2 కిలోమీటర్ 300 కోట్ల రూపాయలు కూడా దాన్ని ఖర్చు పెట్టి, మధ్యలో నేను అమెరికా పోయి ఆ మిషన్ బేరింగ్ తీసుకొస్తే మధ్యలో కొలాప్స్ అయింది. అయినా సరే మొదలు పెట్టకుండా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఒకటే అంటాడు, ఎప్పుడు నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం మాట్లాడుతాం. అది వస్తే ఏంటంటే మనకు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఉన్నా ఇంత కరువు, ఇప్పుడు ఎల్లినో కరువు వస్తే కూడా మనకు ఈరోజు పంటలకు నీళ్ళు వచ్చేది. డెడ్ లెవెల్లో 820 లెవెల్లో నేను పెట్టి ఆ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజు ఒప్పించి, అప్పుడు 2,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపు 5,500 కోట్లకు పెరిగింది రేటు. మధ్యలో 10 ఇయర్స్ దాన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే అది కంప్లీట్ అయితే నాకు పేరు వస్తుందని చెప్పి. కానీ ఈరోజు మళ్ళీ నేను మన గవర్నమెంట్ రాగానే మొదలుపెట్టి మధ్యలో కొలాప్స్ అయ్యి 8 మంది చనిపోవడం బాధాకరం. అయినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఆలోచించి మిలిటరీలో ఉన్న ఈఎన్సీగా ఉన్న ఒక అతన్ని తీసుకొని 10 ఫిక్స్ మెహరా అంటే తన రణోత్సవ స్పెషలిస్ట్, ఆయన గైడెన్స్లో వర్క్ స్టార్ట్ చేసినాం. 480 మీటర్లు అయిపోయింది. ఆగస్టు కానీ వాళ్ళు మే అంటున్న డిపార్ట్మెంట్ కానీ ఆ గేట్లు అన్ని ఫిట్ చేసేవారు. ఆగస్టు 28లో ఆ టనలు మరొక 3,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్న అరగొప్పి. అది వస్తే నల్గొండ ఈ పట్టణంలో ఇంకా 10-20 రైస్ మిల్లు వచ్చే కాదు, 2 పంటలకు ప్రతి ఎకరానికి సాగునీరు వచ్చే ప్రాజెక్ట్ అది. మా బ్రాహ్మణ వెళ్ళాలి ఇప్పుడు స్టార్ట్ అయింది, చెరువులు నింపుతున్నాం. కానీ దాన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఫీడ్ చేయాలంటే టనల్ ద్వారా నీళ్ళు ఎప్పుడు రావాలి గ్రావిటీతో. అది నా పెద్ద వర్క్ అది. సరే నల్గొండ టౌన్లో కూడా 900 కోట్లతోని ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ, నల్గొండ టౌన్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే 1400 నుంచి
1500 కోట్ల రూపాయలతో వర్క్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు మరొక ముఖ్యమంత్రి గారు మన వచ్చినప్పుడు అడిగితే 300 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మిగిలిపోయింది, కొంచెం 50%. ప్రతి లేన్లో కూడా డబుల్ రోడ్ వేస్తున్నాం, సిమెంట్ రోడ్. పాత రోడ్ ఉంటే కూడా మళ్ళీ కొత్త చేయమని చెప్పినాం. మా మేయర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేసుకుంటూ ఇలా అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎందుకు పెట్టించినా అంటే టౌన్లో లారీలు వస్తే యాక్సిడెంట్తో పాటు రోడ్ వైడనింగ్ చేస్తే ఇప్పుడు మన గతంలో చేసినప్పుడు ఇక్కడ వెంకటేశ్వర కాలనీ ఏరియా అంతా కూడా పోగొట్టడం జరిగింది. వారికి కంపెన్సేషన్ ఏ రాదు. వాళ్ళ తాత ముత్తాతలకి వచ్చిన ప్రాపర్టీని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని లారీలు సాగర్ పోయినా, మిర్యాలగూడ పోయినా, దేవరకొండకి పోయినా టౌన్ బయటికి వెళ్ళిపోవాలి, పొల్యూషన్ ఉండొద్దని చెప్పి ఆ రోడ్డుని అవుటర్ రింగ్ రోడ్తో పాటు టౌన్ ఇలా ప్రతి గల్లీలో కూడా మేము డబల్ రోడ్ వేస్తాం, సిమెంట్ రోడ్డు. మొన్ననే 15 కోట్లతోనే మన పానగల్ చౌరస్కి భాస్కర్ టాక్స్ వరకు మన నేషనల్ హైవే ఫండ్ 15 కోట్లతో రోడ్డు మళ్ళీ స్టార్ట్ చేయించారు. అదొకటి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్తో. మరి కూడా ఫ్లైఓవర్ చూడండి, ఏ ఫ్లైఓవర్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామంటే మా టౌన్ కార్పొరేటర్తో మా మేయర్ గారు, ఇటు మా అసిస్టెంట్ కమిషనర్ లోకల్ బాడీ ఇన్ఛార్జ్ ప్రేమకరణ్ కానీ, బుర్రి శ్రీనివాస్ రెడ్డి కానీ, మోహన్ రెడ్డి కానీ ప్రత్యేకంగా ప్రతిరోజు ఏ వాటిలో ఏం జరుగుతుందో వాళ్ళకి నాకు చెప్తారు. నేను కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ కాదు, ఫండ్స్ ఇప్పించే వరకే నా బాధ్యత, పని చేయించేది వాళ్ళది. ఎందుకంటే నాకు కూడా చెప్పిన ఎలక్షన్లా, మున్సిపల్ ఎలక్షన్లా స్మార్ట్ సిటీ కాదు సూపర్ స్మార్ట్ సిటీ చేస్తానని ఒక మాట ఇచ్చిన ఆ మాటకు తగ్గట్టే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఏ లెటర్ పెట్టా కాదన్నాడు. ఎన్ని కోట్లైనా స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగలేకున్నా నేను అడిగిందంటే కాదన్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఒక 125 కోట్లతోని సపరేట్ డ్రింకింగ్ వాటర్ మనకు టెండర్స్ కూడా పిలిచినాం. 24/7 ప్రతి ఇంట్లో నల్ల అయితే కృష్ణా వాటరే రావాలి మీరు తాగడానికి. కానీ ఆ ప్లాంట్ కూడా ఆటోమేటిక్ లేటెస్ట్ ఎక్కడ చూసుకొని ఇండియా మొత్తం ఎక్కడ చూసుకొని ఆ మోడల్లో కడుతున్నాం. అది 6 monthsలోనే కంప్లీట్ చేయాలని ఆలోచన పెట్టుకొని దాన్ని కూడా పూర్తి అయితే ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను ఫండ్స్ చేపిస్తున్నాను.